హాయ్ ఫ్రెండ్స్, చూడండి జున్ను ఎంత చక్కగా తయారైపోయిందో. ఇదిగో చూడండి, సూపర్గా ఉంది కదా జున్ను. ఇదిగో మొత్తం తయారైపోయింది. అబ్బా, చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది జున్ను. సూపర్గా ఉంది కదా. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చూడండి, అది ఇంకా వేడిగా ఉంది కదా, అందుకని భయపడను. చాలా సూపర్గా ఉంది, స్పాంజీగా. చూడండి ఎంత మెత్తగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా జున్ను ట్రై చేసుకోండి, చేయండి. సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇదిగో బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఇద్దరికి సపోర్ట్ చేయండి. బాయ్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్త ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు ఏంటంటే నేను జున్ను చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ జున్ను చాలా మందికి ఇష్టం లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి జున్ను అంటే ఎంత ఇష్టమో కదా. చాలా సూపర్గా ఉంటుంది జున్ను. ఆ జున్ను ఎలా చేద్దామో ప్రాసెస్ చూపిస్తానో చూడండి. ఈరోజు జున్ను చేసి మీకు చూపిస్తాను. దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే జున్ను పాలు 1/2 లీటరు, గేదె పాలు 1/2 లీటర్ గేదె పాలు ఇవి. ఓకేనా? ఈ బెల్లము ఇలా తురిగేసి ఇలా కత్తిపెడితే తురుక్కొని జాగ్రత్త మంచిగా చూడండి ఎంత మంచిగా తురిగామో అలాగే పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత మిరియాలు లాలిక్కాయలు ఇలా రెడీ చేసుకోండి. మీకు చూపించడం కోసం పక్కన పెట్టాను. ముందుగా మిక్సీ జార్ చేసుకున్నాను అనమాట. మిరియాలు, లాలిక్కాయలు, కొంచెం షుగర్, పంచదార వేసుకొని ఇలాగనమాట. చూడండి ఎంత మొత్తగా ఇలా పొడిలాగనమాట. ఇలా మిక్సీ జార్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? జున్ను పాలు చాలా కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఎంత అనుకున్నారు? లీటరు 400 అనమాట. అంత కాస్ట్. జున్ను పాలకు అంత డిమాండ్ ఎక్కువ అనమాట. అంత సూపర్గా ఉంటుంది. మన షాపుల్లో కొంటే చిన్న చిన్న మొక్క ఇస్తారు, ఎంత 50 రూపాయలు 60 రూపాయలు అంటారు. అవును కదా? స్వీట్ బేకరీస్ ఇవన్నీ బేకరీలో ఉంటాయి కదా జున్ను, ఎంత కాస్ట్గా. అదే మన ఇంట్లో ఇష్టంగా చేసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది, హెల్దీ కూడా. ఏవి బయట అయితే ఏవేవో పౌడర్లు అవన్నీ కలిపేస్తుంటారు అనమాట. మనమైతే సూపర్గా న్యాచురల్గా చేసుకోవచ్చు, మంచి ఆరోగ్యం కూడా. ఇప్పుడు జున్ను అయితే మనకి గుర్తుందా, చిన్నప్పుడైతే అందరూ కూడా ఎక్కడైనా గేదె పాలు ఇచ్చినప్పుడు గేదె ఈనింది అనుకోండి, అప్పుడు చిన్న మొక్క వాళ్ళు పాలమ్మే వాళ్ళు అనమాట. చిన్న మొక్క ఇంటింటికి ఇచ్చేవాళ్ళు. గుర్తుందా? మాకైతే అలాగే జరిగిందనమాట మా ఊర్లోనైతే. ఇప్పుడు ఆ మొక్కే బయట కొంటే ఎంతో రేట్ ఎక్కువ అనమాట, చాలా ఎక్కువ. అలా కాకుండా మనకు జున్ను తినాలనిపించినప్పుడల్లా గేదె పాలు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందుగా వాళ్ళ దగ్గర అడగాలన్నమాట. అడిగితే లీటర్ 400 అనమాట, అలా ఇస్తారు. ఇది 1/2 లీటర్ తెచ్చుకున్నాం మేము. ఇప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకున్నాం. బయట అయితే మంచిగా అందులో ఏవో పౌడర్లు కనిపిస్తారు టేస్ట్కి, అవన్నీ సంబంధించినవి అనమాట. అవి మంచివి కాదు. ఓకేనా? మనం ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుందాం. అది ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏమేమి కావాలో చెప్పాను కదా, ఇప్పుడు ఎలా కలపాలో చెప్తాను. ఈ ప్రాసెస్ ఎలా చేద్దాం చూద్దాం. ముందుగా ఇలాగా ఒక పెద్దది ఇలా గిన్నె పెట్టుకోండి, లోతుగా గిన్నె లాంటిది పెట్టుకొని మనం జున్ను పాలని ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఇవన్నీ జున్ను పాలు అనమాట. ఇందులో వేసేసుకున్నాక ఈ గేదె పాలు ఉన్నాయి కదా, 1/2 లీటర్ వరకు ఇందులో వేసుకుందాం అనమాట. 1/2 లీటర్ జున్ను పాలు, 1/2 లీటర్ గేదె పాలు, 1/2 లీటర్ అనమాట. గేదె పాలు 1/2 లీటర్ మంచి ఫ్రెష్గా ఉంటాయి అనమాట, మంచి చిక్కగా ఉన్న పాలు ఇవి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే గేదె పాలు జున్ను పాలు మిక్స్ చేస్తాం కదా, జున్ను పాలు 1/2 లీటర్, గేదె పాలు 1/2 లీటర్ ఇందులో వేసాం కదా. ఇది ఇలాగ 1/2 లీటర్ వేస్తే జున్ను ఏంటంటే గట్టిగా ఉంటుంది అనమాట. కొంతమంది పలుచగా ఉన్న వాళ్ళు కూడా ఇష్టపడతారు కదా. అప్పుడు ఏం చేయాలంటే జున్ను పాలు 1/2 లీటర్, గేదె పాలు 1 లీటర్ అనమాట. నేనైతే 1/2 లీటర్ మాకు గట్టిగా కావాలి కనుక 1/2 లీటర్ వేసాం. పలుచగా మంచిగా కావాలనుకున్న వాళ్ళు లీటర్ వేసుకోండి. 1/2 లీటర్ జున్ను పాలకి లీటర్ గేదె పాలు వేసుకోండి, పలుచగా కావాలన్న వాళ్ళకి. మాకు గట్టిగా కావాలని కనుక 1/2 లీటర్ గేదె పాలు వేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ
బెల్లం తురుగు పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని అంతటినీ కూడా ఇందులోని కలుపుకోవాలి. ఇది ఎంత బెల్లం అవసరం? ఇప్పుడు ఈ పాల్లోకి ఈ బెల్లం తురుగు ఉంది కదా, దాన్ని అంతటినీ కూడా ఇందులో చేసుకోండి. ఎవరు తీపికి తగ్గ వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు అనమాట. మేమైతే జిన్నులో కొంచెం తీపి ఎక్కువే తింటాం అనమాట. అందుకని చెప్పేసి సరిపడగా మేము వేసుకుంటున్నాం. మీ రుచికి తగ్గ మీరు బెల్లాన్ని వేసుకోవచ్చు మీరు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు బెల్లాన్ని అంతటిని ఇలాగ ఇందులో వేసుకున్నాం కదా, తర్వాత ఏదైతే మనం అప్పుడు కొంచెం ఇలా కలుపుకోవాలి. చూడండి, ముక్కలు ముక్కలుగా ఇలా లేకుండా బాగా అంతా నలిగేలాగా మొత్తం, అంటే పాల్లో కలిసిపోవాలన్నమాట. బెల్లం మొత్తం ఇలా గడ్డలు గడ్డలుగా అస్సలు ఉండకూడదు. అలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా అస్సలు గడ్డలు గడ్డలుగా ఉండకుండా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బెల్లం చూడండి బాగా కరిగిపోయింది కదా. అసలు చూడండి, ఒక్కటి కూడా ఒక చిన్న ఇది ఏంటంటారు గట్టిగా దిమ్మలాడు అలా అస్సలు ఉండకూడదు. మొత్తం పాల్లో ఇలా కలిపిపోయింది. చూసారా? చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. చూడండి, పాలు కూడా ఎంత చక్కగా కనిపిస్తుంది. చూసారా? అసలు వాటర్ యాడ్ చేయకూడదు, మనం చక్కగా కనిపిస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీలోని ఇలా రావాలన్నమాట. బెల్లము, గేదె పాలు, జున్ను పాలు ఇలా 3 ఇలా కలిసి అలా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మనం క్యారీస్కు రెడీ పెట్టుకున్నాం కదా, జున్ను రెడీ చేసుకోవడానికి. ఇలాగా ముందు ఏం చేయాలంటే, మనం ఇలా సిక్కం పెట్టుకొని, మనం టీ వడక పెట్టుకున్న సిక్కం ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టుకొని వడకట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్ మస్ట్గా వడకట్టుకోవాలి. ఎందుకంటే ఈ బెల్లంలోని కానీ ఈ పాల్లో కానీ ఎక్కడైనా డస్ట్ ఉండదు అనుకోండి, మొత్తం పోతుంది అన్నమాట. ఖచ్చితంగా వడకట్టుకోవాలి. ఈ బెల్లం మనం కలిపాం కదా, మరి బెల్లంలోని చిన్న చిన్న డస్ట్ అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా వడకట్టడం వల్ల ఫ్రెష్గా చాలా బాగుంటుంది అన్నమాట. ఏ డస్ట్ కానీ ఏ నలకలు కానీ లేకుండా ఫుల్గా చక్కగా ఉంటుంది. జున్ను కూడా తినడానికి మంచిది అన్నమాట, ఆరోగ్యానికి. చూడండి, ఇలా జాగ్రత్తగా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యారేజీలోనే మనం జున్ను చేయబోతున్నాం అనమాట. చూసారా? ఇలా వడకట్టుకోవడం వల్ల ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. ఇదిగో ఇలా డస్ట్ అనమాట. ఇదిగో ఈ వడకట్టుకోవడం వల్ల ఇంత డస్ట్ ఉంది. ఒకవేళ వడకట్టకపోతే ఈ జున్నులో మొత్తం ఇదంతా కలుస్తూ అయిపోతుంది అనమాట. అప్పుడు ఇబ్బంది కదా, తినడానికి కూడా అనారోగ్యం కదా. ఇదంతా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇది ఏదైతే మనం మిరియాలును లాలికాయలు పౌడర్ చేసుకున్నాం కదా షుగర్తోని, ఈ పౌడర్ అంతని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇందులో డస్ట్ ఏమి ఉండదు కదా, చక్కగా ఉంది కదా. ఇదిగో చూడండి, ఈ పౌడర్ మొత్తం ఇందులో కలిపేసుకోవాలి. ఓకేనా? ఇలా పౌడర్ మొత్తం మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం హ్యాండ్తో శుభ్రం కలుపుకోవాలి. చూడండి, ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది ఏరియాని బట్టి జున్ను పాలు రేటు ఉంటుంది అనమాట. ఇప్పుడు టౌన్లో సిటీల్లో అనుకోండి, దాని డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు, 600 ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఇది కొంచెం పల్లెటూరు పాలన్నీ అవైలబుల్లో ఉన్న ఏరియాలు కనుక మనకి లీటరు 400కి వచ్చిందనమాట. చూడండి, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇడ్లీ పెట్టుకుంటాం కదా, ఇడ్లీ పాత్రే, ఈ పెట్టుకున్నది ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి కొలత చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఏదైతే ఫింగర్ పెట్టానో ఇక్కడ వరకు ఒక 30% ములిగిలాగా ఈ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకోవాలన్నమాట. ఇడ్లీ పాత్రలో ఓకేనా? ఇక్కడ వరకు ఇలా ములిగిలాగా, ఇక్కడ వరకు ములిగిలాగా వాటర్ వేసుకోవాలన్నమాట మన ఇడ్లీ పాత్రలోనే. ఓకేనా? ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఇలా పక్కన పెట్టుకున్నామా, దీన్ని అంతటినీ కూడా ఇందులో పెట్టుకోవాలి లోపలికి జాగ్రత్తగా. చూడండి, ఇప్పుడు 30% వాటర్ ములిగేలాగా వాటర్ వేసుకున్నాం ఇడ్లీ పాత్రలోనే. ఓకేనా? ఇప్పుడు మన ఈ క్యారీస్కి ముందు మూత పెట్టేసుకోవాలి. ఇక దీని మేము మూత అనమాట, దీన్ని జాగ్రత్తగా ఇలా పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇడ్లీ పాత్ర మీద మూతని ఇలా పెట్టేసుకుందాం గట్టిగా చక్కగా. చూసారా? ఇప్పుడు దీన్ని అంతనే తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, స్టవ్ మీద ఇడ్లీ పాత్రతో పెట్టేసుకున్నాం కదా, మనం లోపల జున్ను కూడా పెట్టుకున్నాం కదా, అన్నీ రెడీ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం. కరెక్ట్గా ఒక 15 నిమిషాలు అనమాట. ఇది బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూసుకోండి. ఓకేనా? ఒక 15 నిమిషాలు కరెక్ట్గా టైం చూసుకోండి. మధ్య మధ్యలో మళ్ళీ ఓపెన్ చేయడం గట్రా చేయకూడదు అసలు. ఫ్రెండ్స్,
ఇప్పుడు చూద్దాము. 15 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మన జున్ను ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాం. అంటే మధ్యలో 15 నిమిషాల తర్వాత ఇలా చూడాలన్నమాట. ఓకేనా? చూడండి, ఇలా వచ్చుకోవాలి. చూడండి, స్పూన్ కట్టుకోలేదు కదా. ఓ పర్ఫెక్ట్గా ఉడికింది. వావ్, సూపర్. అంటే చూసారా 15 నిమిషాలు అనమాట దీని టైం కరెక్ట్గా ఉడికింది కదా. చూడండి, ఎక్కడైనా అంటుకుందా? లేదు. ఓకేనా? ఇప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి జున్ను ఎంత చక్కగా తయారైపోయిందో. ఇదిగో చూడండి, సూపర్గా ఉంది కదా జున్ను. ఇదిగో మొత్తం తయారైపోయింది. అబ్బా, చూడండి సూపర్గా ఉంది జున్ను. సూపర్గా ఉంది కదా. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చూడండి, అది ఇంకా వేడిగా ఉంది కదా, అందుకని భయపడింది. చాలా సూపర్గా ఉంది, స్పాంజీగా. చూడండి ఎంత మెత్తగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా జున్ను ట్రై చేసుకోండి, చేయండి. సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇదిగో బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఇద్దరికి సపోర్ట్ చేయండి. బాయ్.